కలియుగం నాటి కాలంలో కూడా ఋషులు ఇప్పటికీ తిరగాడే వృక్షం గురించి విన్నారా? ఆలయ ప్రాంగణంలోనే ఓ చెట్టుపై ఋషులు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. ఆ మహర్షులు జీవుల రూపంలో సంచరిస్తారు. వారు అందరికీ కనిపించరు. అయితే ఆ జీవులు కనిపించినా వాటి పేరు మాత్రం పైకి చెప్పకూడదు. అది అక్కడి నియమం. అసలు ఆ చెట్టు ఎక్కడ ఉందో తెలుసా? సప్తఋషుల దర్శనం సర్వం ఫలప్రదమని భక్తులందరి నమ్మకం. అయితే 7 జీవుల రూపాలు ఒకేసారి దర్శించుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంలో ఆ వృక్షం అయితే ఉంది. అంతేకాకుండా ప్రధాన ఆలయంలో 4 ప్రదేశాల్లో ఋషులు ఇప్పటికీ సంచరిస్తున్నారని చెబుతారు. ఈ ఆలయం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది. ఇప్పటికీ సిద్ధులు అనేక రూపాల్లో ఉన్నారని, వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని వేద పండితులు చెబుతున్నారు. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేసుకోండి. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం అనే దివ్యక్షేత్రం పంచభూతలింగ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ పరమేశ్వరుని అరుణాచలేశ్వరునిగా కొలుస్తారు. ఈ అరుణాచలేశ్వరుడు పంచభూతలింగంలో అగ్నిలింగంగా కొలుస్తారు. దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది భక్తులు అరుణాచలేశ్వరుని దర్శనానికి వస్తూనే ఉంటారు. భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో ఓ ప్రదేశమే ఈ మహిమాన్విత వృక్షం. కిలిగోపురం దాటగానే కుడివైపున ఆలయ ఈశాన్య భాగంలో పంచభూతలింగాల ఆలయాలు ఉన్నాయి. అక్కడే బిడారి అమ్మన్ ఆలయం కూడా ఉంది. అమ్మవారు క్షేత్రపాలకగా పూజలు అందుకుంటూ మహాశక్తివంతమైన దేవతగా భక్తులతో కొలవబడుతున్నారు. ఆలయానికి ఎదురుగానే ఈ వృక్షం ఉంది. అది చూడ్డానికి ఒకే వృక్షంగా ఉన్న అందులో రావి చెట్టు, మారేడు చెట్టు రెండూ ఒకదానితో కలిసి ఒకటిగా ఒకే వృక్షంగా కనబడుతుంది. ఒక చెట్టు నుంచి మరొక చెట్టు పెరగడం అనేది ఎంతో విచిత్రం. ఇలాంటి దృశ్యం మనం ఎక్కడా చూడలేము. అలా ఉండడాన్ని బదనికలు అంటారు. అసలు బదనిక అంటే తంత్రం అని అర్థం. దీనికి సంబంధించిన బదనిక శాస్త్రం కూడా ఒకటి ఉంది. ఈ బదనిక శాస్త్రం ద్వారా ఎన్నో శక్తులు పొందవచ్చని చెబుతారు. సాధారణంగా రావి చెట్టు, మారేడు చెట్టు చాలా శక్తివంతమైన వృక్షాలు. అలాంటి శక్తివంతమైన వృక్షాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి. అంతేకాక ఆ వృక్షంపై ఆ క్షేత్రంలో సప్తఋషులు జీవించడం అనేది ఒక వింత అనే అనుకోవాలి. కానీ ఆ జీవులు కనిపించిన పేరు మాత్రం అస్సలు పైకి చెప్పకూడదు. జీవుల రూపంలో మహర్షులు తిరుగుతున్నారు కాబట్టి మహర్షులు అని మాత్రమే పిలవాలి. అయితే ఒకేసారి 7 జీవులు ఎవరికీ కనిపించవు. 1, 2 మాత్రమే కనిపిస్తాయి. అవి కనిపించినప్పుడే మనం దర్శించుకోవాలి. ఎవరైనా అరుణాచల క్షేత్ర దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఈ వృక్ష దర్శనం కూడా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.